ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తిరుమల శ్రీవారిని ఏ రోజు దర్శిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ నవమి, రాత్రి 7:27 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 9:32 వరకు. తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనుర్రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. మీ వృత్తిలో రాణింపు కోసం, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీ ప్రతిభకు గుర్తింపు లభించాలని మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేయటము, స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కూడా మీరు ప్రయాసపడటం అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరు కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉంటుంది కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో మీ తప్పు లేకుండానే మీరు నింద భరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆరోగ్యానికి సంబంధించి వీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రతి పని కూడా వీరికి ఖర్చుతోటి కూడిందై ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులని కలవటము, వారితోటి సమయం గడపడానికి ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఆధ్యాత్మిక భావన చింతన కలిగి ఉండటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరుస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయాలని ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు వీరికి అనుకూలత ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, మీరు ఆర్థికంగా కూడా పురోగతి సాధించటం, వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన రుణ ప్రయత్నాలు కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. మీ యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము, మీ సంతానము పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ లేదా వారి చదువుల కోసమని కానీ మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారికి వీరి ఆలోచనకి తగిన విధంగా ఈరోజు పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే మీరు మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క జీవితం గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జాప్యం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచటం, అలాగే దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు, వీరికి పాత రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి శ్రమ అధికంగా ఉంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి శారీరక పరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి పనులు మాత్రం నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పాత బకాయిలు, రుణాలు తీర్చాలని చెప్పి కోర్టు ద్వారా వీరికి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు చేసే ప్రతి పని గురించి కూడా మీరు మీ కుటుంబ సభ్యులతోటి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానము విద్య కోసమని దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గనక మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, ఆగిపోయిన పనులు పూర్తి కావటము, ఎప్పటి నుంచో సాగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు పూర్తి కావటంతో పాటు ఆర్థికంగా అవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతోటి అన్యోన్యంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో పడుతున్న ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు చేయటము, ఆధ్యాత్మిక చింతన, భావన కలిగి ఉండటము, అలాగే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వీసాస్ గురించి లేదా పాస్పోర్ట్ల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ఆర్థికంగా అభివృద్ధి కూడా మీకు కనపడుతూ ఉంటుంది. మీరు చేస్తున్న పనులకి సంబంధించి విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. కోర్టు విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు కలగేందుకు అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా లాభాలు కలిగే అవకాశం అయితే కనపడుతుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు,
అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా విద్య పట్ల శ్రద్ధను వహించాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం అనేక విషయాలలో వాయిదా పడే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు, వారి వలన అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. బంధువుల వలన లేదా స్నేహితుల వలన అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ స్థిరాస్తుల గురించి మీకు ఖర్చులు అధికంగా ఉండటం, వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండటం, మీ సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఈరోజు మీకు సత్ఫలితాలను ఇవ్వకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం నూతన వ్యక్తుల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతోటి మీరు ఎటువంటి సమస్య అయినా సరే కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కూడా తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు తీసుకునేందుకు కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా దానిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు షట్పతి స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీరు చేస్తున్న పనికి సంబంధించి చక్కటి గుర్తింపు లభించడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ స్థిరాస్తుల గురించి వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు తీసుకోవాలి అనే ఒక ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు పాత బకాయిలు లాంటివి తీర్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆశించినట్టుగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించటము, అలాగే ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా పూర్తి కావటము, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ఆర్థికంగా పురోగతి, వీటన్నిటితో పాటు మీరు కనుక నూతన వ్యాపారం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు దర్శిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆదివారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. సోమవారం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుధవారం వెంకటేశ్వర స్వామి దర్శనం ద్వారా గృహంలో పిల్లలకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మేధాశక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గురువారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడం ద్వారా వివాహపరంగా ఉన్న ఆటంకాలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శనివారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలన్నీ ఏకకాలంలో తొలగింపజేసుకొని కలియుగంలో వచ్చే అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. విమానానికి ఆనంద నిలయమని పేరు. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీరంగంలో ప్రణవాకార విమానం, కాంచీపురంలో వరదరాజస్వామి విమానం పుణ్యకోటి విమానం, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిది ఆనంద నిలయ విమానం. ఆనందము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 కలిసిపోతే ఒక సరళ రేఖలోకి వస్తే 4వదిగా ఉద్భుతమైతే ఆనందం అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక్క ఉపచారం చాలు తరించిపోవడానికి. మనం చేసే పూజ చాలా భాగం తంతుగా నడుస్తుంది. తంతు అంటే యాంత్రికం. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు. యథార్థమునకు అందులో త్రికరణములు ఏకీకృతం కావు. ఎందుకంటే ఆచమనీయం సమర్పయామి అంటే ఎన్ని మాటలు ఇమ్మని దాని అర్థం. మీరు ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటారు? 3 మాటలు తీసుకుంటారు. ఈశ్వరుడికి ఇస్తే ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. మీరు ఆచమనీయం ఇద్దాము అని చెప్పి ఉద్ధరిణితో ఇలా నీళ్లు తీశారనుకోండి, ఓం కేశవాయ స్వాహ అను, లేకపోతే శుద్ధాచమనీయం సమర్పయామి అన్నారు అనేటప్పటికి ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలి అంటే ఆయన చెయ్యి కదిపితే ఎలా ఉంటుందో చెప్పారు. దర్శనం చేసినటువంటి మహానుభావుడు అక్రూరుడు చెప్పాడు, కదలిన బాహు పద క్రమంబున రవముసూపిడి నూపు రములవాణి అన్నాడు. ఆయన చెయ్యి కదిపితేట కణ 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 శబ్దాలు వస్తాయి. ఆయన వేసుకున్న కంకణముల యొక్క చప్పుడు, ఆ చప్పుడుతో ఆయన ఇలా చెయ్యి చాపుతాడు. ఆయన వేళ్లకి పెట్టుకున్న ఉంగరాలు, ఆ దివ్యమైన శ్రీహస్తం ఇలా పడితే
మీరు ఉద్ధరిణితో ఎంత జాగ్రత్తగా నీళ్లు పొయ్యాలి. ఆయన చెయ్యి దగ్గరికి తీసుకుని కింద పెరిగి మీద పెట్టి చప్పుడు చేయకుండా తాగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ బాహు ఇలా ఎత్తుతుంటే ఆ చెయ్యి కదు లోకాల్ని రక్షించిన చెయ్యి. ఇందరికీ అభయం మొలిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఆ చేయి ఇలా చూస్తుంటే ఇటువైపు ఉపరితలం కనపడుతుంటే మీరు ఆనంద పారవస్యంతో చూస్తుంటే ఆయన మళ్ళీ ఇలా చెయ్యి అంటే మీరు మళ్ళీ రెండో మాట వేస్తే మళ్ళీ ఆయన పుచ్చుకొని 3 మాటలు వేశాక ఇంగిల్ చెయ్యి అలా వదిలేస్తారా? 4వ మాట మంత్రం లేకుండా నీళ్లు పోస్తే ఆయన ఇలా అన్నాడు అనుకోండి, ఆ తడి చేతులు అలా వదిలేస్తారా? స్వామి రా మీ చెయ్యి తుడుస్తానని ఉత్తరీయం ఇలా పట్టుకుని మీ ఎడం చేత్తో ఆయన చెయ్యి పట్టుకుంటే మెత్తటి ఆయన చెయ్యి మీ చేతిలో పెట్టాడనుకోండి, ఆ అరిచెయ్యి మీరు ఇలా ఆయనది తుడిచారనుకోండి, ఆయన చెయ్యి వేళ్ళు ఉంగరాలు తుడుస్తున్నారనుకోండి, అలా అమ్మవారికి ఆచమనీయం ఇచ్చారనుకోండి, మీకు నిజంగా ఎంత ఆనందం లోపల నుంచి ఉద్భుతమైపోయి తర్వాత చెప్పవలసినటువంటి ఉపచారం గుర్తుకొస్తుందా? వెంటనే రాదు. కాసేపు మీరు అలా తన్మయావస్థలో ఉండిపోతారు. అలా ఉద్భుతమైతే ఆనందం అంట. వాచికం అంటే ఆచమనీయం సమర్పయామి, నోటితో అనాలి. కాయికం ఉద్ధరిణితో నీళ్లు పొయ్యాలి. మానసికం ఆయన చెయ్యి కనపడాలి. తమలపాకు తీసి ఇలా అంటే ఎలా అయింది ఆచమనీయం? అది ఎలా పూజ అయింది అంటే తొంత అయింది. అప్పుడు అంటే అది నోటితో అంటున్నాడు, మిగిలిన 2 లేవు. అది ఈశ్వరుడు తీసుకోనని చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తితో 3 ఏకీకృతమైతే పుచ్చుకుంటా. ఒక్క ఉపచారం చాలు తీసుకుంటా.